ఎక్కడో మానవీయ సంబంధముల వలన మనిషి మనిషిగా బ్రతకాలి. లేనినాడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఎక్కడుంటుంది అనుబంధం? అందున తోడ పుట్టిన వాళ్ళు అన్న అనుబంధం ఉందే, అది ఇక మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు. అది భగవంతుడు కొంతమందితోటే, ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది ఆ రక్త సంబంధం. అదొక అపూర్వమైనటువంటి విశేషం. అందుకే తోబుట్టువులు అనేటటువంటి మాట అంత ప్రీతిపాత్రమైనది. ఎవ్వరితో కలిసి భోజనం చేసిన దానికన్నా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ తోబుట్టువులతో కలిసి అన్నం తినేటప్పుడు పొందేటటువంటి ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ మాట్లాడుతున్నప్పుడు ఉండే ప్రేమ వేరు. అది జీవితానికి ఒక్కసారి, ఇంకా మళ్ళీ కొత్తగా రక్త సంబంధాలు రమ్మంటే రావు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆడపిల్లల గురించి అన్నదమ్ముడిగా నిజంగా కృష్ణ పరమాత్మ ఆలోచించిన వైనానికి భగవంతుడిగా నేను ఆయనకి పూర్వం నమస్కారాలు చేసి ఉండొచ్చు, కానీ సుభద్ర అన్నగారిగా కృష్ణ పరమాత్మ పాదాలకి ఇవాళ నా శిరస్సు తాటించి నమస్కారం చేస్తున్నాను. లోకానికి మహానుభావుడు మానవీయ సంబంధములు నెరపడంలో ఆదర్శమూర్తి అయి నిలబడ్డాడు. అందుకే బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవులాదిగా బెరసిన యాదవాగ్రగణ్యులు తాను అగణ్య మహావస్తు వాహనంబులు కొని వాసుదేవుండు అనుజకు అరణమీనర్ధితో చనుదించే హరిరాక ఎరిగి ధర్మాత్మజుండు గరము గారవమున కవలను కృష్ణునకెదురు పుత్తించిన ఇంద్రనీల ఇందువంశ విభుడు ఉపేంద్రుడు ఇంద్రప్రస్థ పురము సొచ్చే అతి విభూతి మెరసి అనుజవరులతోడ అంత ప్రత్యుద్గతుండై యుధిష్ఠరుండు హర్షమొసగా. మహానుభావుడు కృష్ణ పరమాత్మ బలరాముడితోటి సాత్యకి ప్రద్యుమ్నుడు వసుదేవుడు మొదలైనటువంటి పెద్దలందరినీ తీసుకుని ఎన్ని పట్టుకెళ్ళాడు సుభద్రకి ఇవ్వడానికి అంటే ఒక మాట అన్నారు, వాళ్ళందరితో కలిసి అగణ్య మహావస్తువులు అన్నారు, లెక్క పెట్టడానికి వీలు లేనివి అన్నారు. అదేంటి అలా ఎలా పట్టుకెడతారు? లెక్క పెట్టడానికి వీలు లేనివి అని చెప్పి పక్కన లెక్క ఇచ్చారు భారతంలో. మరి అగణ్య లెక్క తెలియనంత మంది ఏమిటి ఆ మాటకు అర్థం అంటే, ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటంటే ఆమె మెట్టినింటికి వెళ్ళిన తరువాత అక్కడున్న ఐశ్వర్యమంతా ఆమెదేగా. భర్త గారు కోటీశ్వరుడు అనుకోండి, ఆమె కూడా ఆ కోట్లకు అధిపతియే. ఆయనకి కారుంటే ఆవిడికి కారు ఉన్నట్టే, ఆయనకి బోలెడంత బంగారం ఉంటే ఆ అమ్మాయికి బోలెడంత బంగారం ఉన్నట్టే. ఇప్పుడు ఆ అమ్మాయి చీనాంబరములు కట్టుకోవచ్చు, కానీ పుట్టింటికి వచ్చినప్పుడు ఒక 100 రూపాయల నూలు చీర పెట్టారనుకోండి, ఆ నూలు చీర పెట్టినప్పుడు ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తను తెచ్చుకున్న బట్టల్లో చీనాంబరం తీసి కట్టుకోదు. పుట్టింటి వారు పెట్టినటువంటి సాదాసీదా చీర తాను కట్టుకుని పెద్దలందరికీ నమస్కారం చేసి అత్తవారింటికి ఎడుతూనే మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారని చీర చూపించుకుంటాడు. మా నాన్నగారు పెట్టిన చీర అని దాచుకుంటుంది, మా అన్నయ్య ఇచ్చిన చీర అని దాచుకుంటుంది. ఏదో పవిత్రమైన సందర్భాల్లో కట్టుకుని అదేమిటి అన్ని ఉండగా చీర కట్టుకున్నాం అంటే అది మా నాన్నగారు పెట్టిన చీర, అది మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది. అగణ్య, ఆమె దృష్టిలో దాని విలువ కట్టడం సాధ్యం కాదు. అది పుట్టింటి వారి ప్రేమ. అందుకే బలరామకృష్ణులు పట్టుకెళ్ళినది సుభద్రకి ఎంత ఆనందం ఇచ్చినది అన్నప్పుడు ఆ వస్తువులకు విలువ లెక్క కట్టి చెప్పడం సాధ్యం కాదు. ఇంద్రుడికి సంబంధించిన ఖాండవవనం ఉంది. ఆ ఖాండవవనం నిండా ఔషధులున్నాయి, అనేకమైన మూలికలు ఉన్నాయి. వనమంతా తిని అంటే కాల్చేస్తే ఆయన తినేసినట్టే. అదంతా తినేసామనుకో నీకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోతుంది, కాబట్టి వెళ్ళి తినన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు మరి తినేయచ్చు కదా అన్నాడు. ఆ పాటి తెలియక తినడానికే వెళ్ళాను, ఒక మాట కాదు 7 మార్లు. నేను వెళ్ళినప్పుడల్లా ఆ వనం ఎవరిది? ఇంద్రుడిది. ఇంద్రుడికి ఆ వనం మీద ఒక ప్రత్యేకమైన మక్కువ ఉంది. ఏమిటా మక్కువ అంటే, ఆయనకి నాగరాజు తక్షకుడు మంచి స్నేహితుడు. ఆ తక్షకుడు ఆ ఖాండవవనంలో ఉన్నాడు. అందుకని మరి అగ్నిహోత్రం వచ్చి వనాన్నంతటినీ తినేసింది అనుకోండి, పాము మంటను చూస్తే పారిపోతుంది. అది మంటల్లో పడిపోయింది అనుకోండి, లేకపోతే బాధ కదా, తన మిత్రుడు ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో ఇంద్రుడు
ఈయన వెళ్ళినప్పుడల్లా బ్రహ్మాండమైనటువంటి మబ్బుల్ని విడిచిపెట్టేవాడు. ఆయన వర్షాధిపతి ఇంద్రుడు. అందుకని అగ్నిహోత్రుడు ఖాండవనం దగ్గరికి వచ్చాడనేటప్పటికీ ఏనుగు తొండం ఎలా ఉంటుందో అటువంటి ధారలు కురిపించగలిగిన మేఘాల్ని పంపించేవాడు. ఈయన వెళ్ళి ఇలా ఒక లతని ముట్టుకునేటప్పటికీ హోర్న వర్షం పడిపోయింది. పాపం వర్షం ఉంటే ఈయన తినలేడు. ఈయనకి అదో ఇబ్బంది. మరి నీరు పడింది అనుకోండి, అగ్ని చల్లారిపోదు. అందుకని 7 మార్లు వెళ్ళాడు. 7 మాటలు మబ్బులు పంపించాడు. అవి ఏనుగు తొండాలంతంత ధారలు కురిపిస్తున్నాయి. దానివల్ల తినలేకపోతున్నాను. మీరిద్దరూ ఉపకారం చెయ్యాలి. మీరిద్దరూ ఇంద్రుడు వర్షం కురిపిస్తుంటే అది నన్ను నిధనం చేసేయకుండా కాపాడాలి. మీరిద్దరూ అండగా నిలబడితే నీ తినేస్తా ఖాండవాన. తినేశాననుకో నా అనారోగ్యం తగ్గిపోతుంది. అనారోగ్యం తగ్గిపోతే నేనేదో కులాసాగా తిరగడం కాదు, లోకానికి అంతటికీ ఉపకారం దొరుకుతుంది. ఎందుకంటే మరి హవ్యకవ్యములు ఇళ్లలో అగ్నిహోత్రము నడవాలి కదా. అందుకని మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టారు అంటే చూశాడు. చూసి అర్జునుడు ఒక మాట అన్నాడు. మీరు చెప్పినటువంటి మాట అంతా బాగుంది, ఖచ్చితంగా మీకు ఆ ఉపకారం చేసి పెట్టవలసిందే. కానీ వారణహస్తానుకారంబులగు వారిధారలు కురియు దుర్వార ఘోర తరవారి వాహ ప్రకరములు వారింప సుర నివహంబుతో సుర గణేశునైన ఓర్వ సుశక్తమైన మహాదివ్య సంచయము నాకపరిమితంబుగ కలదు. అట్టి సాయకావలికి నాదకు భుజ బల శీఘ్ర సంధానములకు తగిన ధనువు సర్వవాహన ఘన రథాశ్వములు కృష్ణునకు ఆయుధములు అనగా ఇప్పుడు లేమి చేసే చూవే ఈ మహాకార్యంబు గడగక ఉన్నవారము ఎడయు చేసి. అగ్నిహోత్రుడా, నువ్వు కోరినటువంటి కోరిక మేము తీర్చగలం. ఇంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి ఖాండవనాన్ని రక్షించాలనుకున్నా రక్షించలేడు. నువ్వు తినేయడానికి మేము ఏర్పాటు చేయగలం. కానీ ఏనుగు తొండము ఎలా ఉంటుందో అంతంత ధార వర్షం పడిపోతుంటే ఆ వర్షం అరణ్యంలో పడకుండా ఖాండవవనంలో పడకుండా ఆచ్ఛాదించాలి. బాణ పరంపరలతో పరంజా కట్టాలి. అలాగే దేవతలందరితో కలిసి దేవేంద్రుడు వస్తాడు. ఆయన బాణప్రయోగం చేస్తాడు. ఆ బాణప్రయోగం చేసినప్పుడు మేము మళ్ళీ బాణములను ప్రయోగించాలి. అలా బాణాలు ప్రయోగించాలి అంటే అన్ని దిక్కులకు తిరగగలిగినటువంటి రథం ఉండాలి. మంచి జవసత్వములు కలిగినటువంటి గుర్రాలు ఉండాలి. ఎంత గొప్ప అస్త్రములు ప్రయోగించినా తట్టుకుని నిలబడగలిగినటువంటి ఘనమైన ధనస్సు చేతిలో ఉండాలి. ఎన్ని బాణములు తీసినా తరిగిపోని అక్షయ బాణ తూణీరములు ఉండాలి. అంత గొప్ప పతాకం ఉండాలి. అవన్నీ ఉన్నాయి. అన్ని అస్త్రములు ఉన్నాయి. అటువంటి కోదండ ఉంది, అటువంటి బాణములు ఉన్నాయి, అటువంటి రథం ఉంది. ఇప్పుడు లేదు. అవన్నీ ఇంద్రప్రస్థంలో ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నాం. కృష్ణ పరమాత్మకి కూడా ఆయుధాలు ఉన్నాయి, కానీ అవి కూడా ఆయన దగ్గర లేవు. ఎక్కడో ద్వారకా నగరంలో ఉన్నాయి. మేమిద్దరం ఏదో ఈ ఖాండవవనం దగ్గర సంతోషంగా కూర్చుని కాసేపు మాట్లాడుకుందామని వచ్చాం. నువ్వు వచ్చి ఇప్పుడు భోజనం చేస్తాను, ఖాండవవనం తినేస్తానంటే మేము ఎలా రక్షించగలం నిన్ను? ఎలా కుదురుతుంది? మా దగ్గర ఆయుధాలు లేవుగా. అందుకని ఆలస్యం అవుతోంది. నేను చెయ్యను అనలేదు. ఆర్తితో వచ్చిన వాళ్ళని కాదనడు అర్జునుడు. కృష్ణుడు చెయ్యలేక కాదు, చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. అందుకని ఆయన అన్నాడు, మీకు ఆయుధాలు లేకపోతే దాని గురించి మీరు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం కించిత్తు కూడా లేదు. ఎందుకు లేదో తెలుసా? నేను మీకు కావలసినటువంటి బ్రహ్మాండమైన ఆయుధములను సమకూరుస్తాను అని వెంటనే వరుణుణ్ణి స్మరించాడు. పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు. ఆ వరుణుడు బయలుదేరొచ్చాడు. ఆ వరుణునితో అగ్నిహోత్రుడు అన్నాడు, బ్రహ్మగారు నిర్మించి ఒకానొకప్పుడు సోముడికి ఇచ్చాడు, చంద్రుడికి ఒక గొప్ప ధనస్సునిచ్చాడు, అక్షయబాణ తూణీరములనిచ్చాడు, అన్ని దిక్కులకు తిరగగలిగినటువంటి జవసత్వములు కలిగినటువంటి గుర్రములతో కూడుకున్నటువంటి దివ్యమైన రథాన్ని ఇచ్చాడు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి అర్జునుడికి అన్నాడు. అనేటప్పటికీ ఆ దివ్యమైనటువంటి ధనస్సుని, గాంధీవం, ఆ ధనస్సు, అక్షయబాణ తూణీరములు, సింహము యొక్క తోక ఎలా ఉంటుందో అటువంటి తోక కలిగినటువంటి కోతి గుర్తుగా కలిగినటువంటి ఒక ధ్వజం, పతాకం, చిరుగంటలు సవ్వడులు చేస్తూ
మంచి జవసత్వములతో కూడినటువంటి గుర్రముల చేత పూంచబడినటువంటి రథము దశ దిశల తిరగగలిగినటువంటిది అర్జునుడికి బహూకరించాడు. కృష్ణ, నువ్వు ఈ చక్రాన్ని పట్టుకుని నిలబడినప్పుడు అసలు నీ ముందు నిలబడడానికి దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశాచ నాగ జాతికి సంబంధించినటువంటి ఎవ్వరూ కూడా సాహసం చేయరు. ఈ సుదర్శన చక్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, నీకు ఎదురు నిలబడినటువంటి శత్రువు మీద దీన్ని ప్రయోగించినప్పుడు ఈ సుదర్శన చక్రం వెళ్ళి తన చక్రధారల చేత ఎదురు వీరుని యొక్క కంఠాన్ని ఉత్తరించి తిరిగి వచ్చి మళ్ళీ నీ చేతిని అలంకరిస్తుంది. నీ మనసిరిగి ప్రవర్తించగలిగినటువంటి లక్షణము ఈ సుదర్శన చక్రానికి ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ సుదర్శనాన్ని తీసుకెళ్ళు. నిజంగా కూడా సుదర్శన దర్శనం అంత గొప్పది. ఇప్పటికీ మనకి గోవిందరాజస్వామి దేవాలయంలో అద్భుతమైనటువంటి సుదర్శనం ఉంటుంది. అందరూ సాధారణంగా గోవిందరాజస్వామి గుళ్ళో దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతారు. కానీ గోవిందరాజస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి స్వామి హనుమ ఉంటారు. ఆ మళ్ళీ హనుమ ఉన్న వైపుకి తిరిగి వెళ్ళిపోతుంటే దేవాలయంలో పుష్పసేవకి కావలసినటువంటి పూలదండలు కట్టేటటువంటి వాళ్ళందరూ కూర్చుంటారు. ఎదురుగుండా ఒక మేడ లాంటిది ఉంటుంది. పుండరీకవల్లి అని మహాలక్ష్మి సన్నిధానం ఉంటుంది కుడి చేతి వైపు. కుడి చేతి వైపు అమ్మవారు ఉంటుంది. మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎడం చేతి వైపు చిన్న మేడ ఉంటుంది. ఓ 16 మెట్లో 14 మెట్లో ఉంటాయి. అక్కడ ఈ మాలాకారులు పువ్వులు దండలు కట్టే వాళ్ళందరూ అక్కడ కూర్చుని దండలు కడుతూ ఉంటారు. అక్కడికి వెడితే ఒక చిన్న ఆలయం మేడ మీద కనపడుతుంది. మీరు ఆ ఆలయం అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. గోడ మీద ఉంటుంది సుదర్శనం. ఎందుకో కానీ అసలు ఆ సుదర్శనాన్ని చూడగానే ఒక ధైర్యం వస్తుంది. ఆ సుదర్శనాన్ని చూడగానే రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అంత గొప్పగా ఉంటుంది. మహానుభావుడు ఆ సుదర్శనుడు ఎక్కడ ఉన్నా కూడా భక్తులకు శ్రీరామ రక్ష. అటువంటి సుదర్శన చక్రాన్ని అగ్నిహోత్రుడు శ్రీకృష్ణ పరమాత్మకి బహూకరించాడు. దానితో పాటుగా కౌమోదకి అనబడేటటువంటి గదని కూడా బహూకరించాడు. అప్పుడు ఆ గాంధీవాన్ని చేత పట్టుకుని అర్జునుడు ఒకవైపుకు వెళ్ళి ఖాండవనాన్ని కాపాడుతున్నాడు. వేరొక వైపు కృష్ణుడు నిలబడ్డాడు. నిలబడి ప్రారంభమైంది ఆ ఖాండవనాన్ని అగ్నిహోత్రుడు దహించడం. ఆ ప్రారంభం చేసే ముందు ఒక మాట చెప్పాడు అగ్నిహోత్రుడు. అమరాహీంద్ర వియచ్చరాదులకజేయంబు అప్రదృశ్యంబు అభేజ్యము వజ్రస్థిరమన్య సాధన బిధాదక్షంబునై సర్వలోకమనోజ్ఞంబై దివ్యమై వెలుగు ఆ గాంధీవమన్ చాపరత్నము నిత్యన్ వరుణుండు పార్థునకు ఉజ్జద్విక్రమోద్భాసికిన్. గాంధీవము అనబడేటటువంటి ఆ ధనస్సుందే, అది అసలు చేత్తో పట్టుకుంటేట దాని కాంతులకు అవతల వాళ్ళ కళ్ళు బైర్లు కమ్ముతాయి. దానికి ఆ వింటి నారి కట్టి టంకారం చేస్తే అందులోంచి వచ్చేటటువంటి శబ్దము పిడుగుపాటులా ఉండి బలహీనమైనటువంటి వ్యక్తులు స్పృహ తప్పి పడిపోతారు. అంత తేజోవంతంగా ఉంటుంది. దాని గురించి చెప్పాడు అగ్నిహోత్రుడు. ఈ గాంధీవాన్ని చేత పట్టుకుని ఉండగా దేవతలు కానీ గంధర్వులు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. అలాగే వజ్రస్థిర మన్యసాధన బిధాదక్షంబు, ఇది వజ్రాయుధం ఎలా ఇతరమైనటువంటి వాటన్నింటినీ ముక్కలు చేసేస్తుందో ఈ గాంధీవం తన మీదకొచ్చేటటువంటి వాటన్నింటినీ కూడా బాణములను ముక్కలుగా చేసేయడంలో అంత సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని మీదకి మంత్రపూరితమైన బాణములు వచ్చి పడినా సరే వచ్చినటువంటి వాటిని బెడ్డ ముక్కల కింద విరిచేస్తుంది. మంత్రపూరితమైన బాణముల వలన కూడా ఈ గాంధీవము చెక్కు చెదరదు. దివ్యమైనటువంటి వెలుగులు చిందుతూ ఉంటుంది. అటువంటి ఆ గాంధీవమున్ చాపరత్నమునిచ్చన్ వరుణుండు పార్థునకు ఉజ్జద్విక్రమోద్భాసికిన్. గొప్ప విక్రమంతో తొలతూగేటటువంటి ఆ అర్జునుడికి వరుణుడు ఆ గాంధీవం అనేటటువంటి ధనస్సునిచ్చాడు. గాంధీవం పట్టుకుని అక్షయ బాణతూణీరాలు కట్టుకుని దివ్యమైనటువంటి రథమెక్కి అర్జునుడు ఒకవైపు నిలబడ్డాడు. సుదర్శన చక్రాన్ని కౌమోదకిని పట్టుకుని కృష్ణ పరమాత్మ ఒకవైపు నిలబడ్డారు. ఖాండవనాన్ని దహించేయడం అగ్నిహోత్రుడు ప్రారంభం చేశాడు. తినేస్తుంటే తక్షకుడు అక్కడ ఉన్నాడు కదా, మరి
ఇంద్రుడు గబగబా బయలుదేరి వచ్చాడు. దేవతా సైన్యాన్నంతటినీ తీసుకొచ్చి మళ్ళీ మేఘాలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన వర్షం కురిపిస్తున్నాడు. ఒక వాన చినుకు లోపల పడడానికి వీలు లేకుండా అసంఖ్యాకమైన బాణములను ప్రయోగించి ఆచ్ఛాదన నిర్మాణం చేశాడు. వర్షం కింద పడకుండా పైకి ఎగిరిపోదామంటే బాణపంజరం, కింద అగ్నిహోత్రం, అందులో ఉన్నటువంటి ప్రాణులు, చెట్లకు ఉన్నటువంటి పక్షులు అన్నీ కూడా అగ్ని జ్వాలలకు తగిలి కింద పడిపోతున్నాయి. ఆ రోజు ఖాండవవనాన్ని దహిస్తున్నప్పుడు తప్పుకున్న వాళ్ళు లేరు. మొత్తం ఖాండవవనం అంతా కూడా కాలిపోతే కేవలముగా 6 మాత్రమే బతికారు ఖాండవవనంలో. అందులో మొదటివాడు మయుడు. మయుడు దానవ శిల్పి. ఎలా అయితే దేవతలకు విశ్వకర్మ శిల్పియో దానవులకు శిల్పి మయుడు. ఆ మయుడు తక్షకుడు ఇంట్లోకి వెళ్ళాడు. అగ్నిజ్వాలలు అన్ని వైపుల నుంచి వచ్చి చుట్టముట్టి లోపలికి వస్తున్నాయి. లోపలికొచ్చేస్తున్న అగ్ని తనని కాల్చేస్తుందని భయపడి తిరుగుతుంటే కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి బాణప్రయోగం చేసి మయుడిని కొట్టబోయాడు. ఆ మయుడు భయపడిపోయి అర్జునుడి చాటికెళ్ళి రక్షణ వేడుకున్నాడు. అర్జునుడు సుక్షత్రియుడు, మహానుభావుడు, మహావీరుడు. ఆయన దగ్గరికి వచ్చి అభయం అడిగితే ఇవ్వకుండా ఉండడు. నువ్వు నా వెనకకొచ్చి అభయం అడిగావు కాబట్టి, నన్ను కాపాడమని అడిగావు కాబట్టి, కృష్ణుడి యొక్క బాణ పరంపర వలన నువ్వు నశించకుండా నీకు అభయం ఇస్తున్నాను అని అర్జునుడు కాపాడాడు. అందుచేత మయుడు, అశ్వసేనుడు అనబడేటటువంటి ఒక పాము తరువాతి కాలంలో అదే బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా మారింది. మందపాలుని యొక్క 4 కుమారులు శార్ంగకులు అనబడేటటువంటి వాళ్ళు 4. ఈ 6 మాత్రమే బ్రతికారు ఖాండవవన దహనం జరిగినప్పుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా కాలిపోయారు. సరే, తక్షకుణ్ణి దేవేంద్రుడు కాపాడాడు, అది వేరు విషయం అనుకోండి. ఖాండవవన దహనం అంతా అయిపోయినప్పటికీ బ్రతికిన వాళ్ళు మాత్రం ఈ 6. మిగిలిన ప్రాణులన్నీ కాలిపోయి ఖాండవవనాన్నంతటినీ కూడా భుజించేసినటువంటి అగ్నిహోత్రుడు గొప్ప ఉపశాంతి పొందాడు. ఆయనకు వచ్చినటువంటి అనారోగ్యం తగ్గిపోయింది. ఆయన ఎంతో సంతోషించాడు. లోకములకన్నిటికీ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహము కలిగింది. కృష్ణుడికి అర్జునుడికి దివ్యమైనటువంటి అస్త్రములు, దివ్యమైనటువంటి కోదండము, అక్షయబాణతూణీరములు, రథము మొదలైనవి అర్జునుడికి లభిస్తే కౌమోదకి, సుదర్శన చక్రము కృష్ణ పరమాత్మకి లభించాయి. కృష్ణుడు అండగా ఉండబట్టి అర్జునుడు ఖాండవవన దహనం చేసి ఇంత గొప్ప సంభారములను పొందగలిగాడు. మహాభారతంలో కృష్ణతత్వాన్ని పరిశీలిస్తే ఆయన 2 కార్యములను ఏకకాలమునందు చక్కబెడుతూ ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఉండి వస్తే వీళ్ల వలన చాలా ప్రమాదం వస్తుంది, వీళ్ళు దుర్యోధనుడి పనుపున చేరి యుద్ధం చేస్తారేమో అని అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కడిని చంపేస్తూ ఉంటాడు. అందుకే పూతన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళని కన్నులు కూడా విప్పని చంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక వైపు పాండవులను బలవత్తరం చేస్తూ ఉంటాడు. ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది వీరులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి అస్త్ర సంపదని, యుద్ధమునందు అవసరమైనటువంటి పరికరములను, కావలసినటువంటి తపశ్శక్తిని, ధర్మమునందు పూనికను ఎప్పటికప్పుడు పాండవులకు అందేటట్టుగా చూస్తూ ఉంటాడు. అందుకే ధర్మ సంరక్షణమునందు అనితర సాధ్యమైనటువంటి రీతిలో మహాభారతమునందు కృష్ణుని యొక్క ఆ వ్యవహార శైలి మనకి ద్యోతకమవుతుంది. ఖాండవవన దహనం అంతా అయిపోయిన తరువాత చాలా సంతోషించారు. ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ధర్మరాజాదులు, అర్జునుడు మొదలైన వాళ్ళందరూ ఇంద్రప్రస్థంలో సంతోషంగా ఉన్నారు. ద్వారకా నగరానికి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ తన అన్నదమ్ములతో ఆయన సంతోషంగా ఆయన ఉన్నాడు. భక్తులను చూడకుండా ఉండలేడు కదూ, అందుకని కృష్ణ పరమాత్మే వెడుతూ ఉంటాడు. అదొక ఊరిరిగింపు. ఆయనే వస్తూ ఉంటాడు. అది భగవంతుని యొక్క సౌజన్యం. ఆయన వచ్చాడు అంటే అర్జునుడికి, ధర్మరాజుకి, పాండవులకు ఏదో చెయ్యాలనుకుంటాడు. ఏదో చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి మనసులో, ఆయన వస్తాడు. అది ఆయన గొప్పతనం. మహాభారతంలో కృష్ణుడు వచ్చాడు అంటే మన ఊహకందనటువంటి రీతిలో ఏదో ఒక అద్భుతం అక్కడ జరుగుతుంది. ఆయన రాలేదు అన్నా కూడా పాండవుల కష్టం అలా ఉంటుంది. అదో విచిత్రం. కాబట్టి ఒక రోజున ఇంద్రప్రస్థానికి వచ్చాడు.
వస్తూనే కుంతికి ధర్మనందననకున్ వినయంబున బ్రొక్కి భీము ధీమంతుని కౌగిలించుకొని మధ్యమ పాండవు మాద్రిపుత్రులను సంతత భక్తి నమ్రుల ప్రసాదమయోత్కట దృష్టి చూచి తానెంతయు ప్రీతినెత్తుకునియన్ మహినెత్తిన పుణ్యుడు ఉన్నతిన్. ఎంత గొప్ప పద్యరచన చేశారో మహానుభావుడు. ఆ ఇంద్రప్రస్థంలో పాండవులందరూ ఉన్న చోటికి కృష్ణ పరమాత్మ వచ్చాట. వచ్చినప్పుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు నన్నయ్య గారు. ఆయన ఆ పాండవుల వంక చూసినటువంటి విధానాన్ని చెప్తున్నారు. కుంతికి ధర్మనందనకున్ వినయంబున బ్రొక్కి, మేనత్త కదా మరి, అందుకని కుంతీదేవికి పెద్దవాడు ధర్మరాజు గారికి ఇద్దరికీ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి భీము ధీమంతుని కౌగిలించుకొని, మహాబుద్ధిమంతుడైనటువంటి భీముణ్ణి కౌగిలించుకొని, ఈ మాట వేశారంటే ఎదర ఏదో పని జరగబోతోందని గుర్తు. భీముడు ధీమంతుడు, బుద్ధిమంతుడైన భీముడు అంటే. భీముణ్ణి గట్టిగా కౌగిలించుకొని ధర్మరాజు గారికి నమస్కారం పెట్టాడు. భీముణ్ణి కౌగిలించుకున్నాడు. అర్జునుడు కూడా సహదేవులు ఏం చేస్తున్నారు అంటే మనం కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టే పద్యరచన చేస్తారని అన్నయ్య గారు. అది ఆయన గొప్పతనం. మధ్య పాండవు అంటే అర్జునుడు, మాద్రిపుత్రులను నకుల సహదేవులు సంతత భక్తి నమ్రుల రెండు చేతులు ఇలా కైమోడ్చి నమస్కరిస్తూ నిలబడినటువంటి అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి చూశాట. చూసి ప్రసాదమయోత్కట దృష్టి చూచి వాళ్ళని అనుగ్రహిస్తున్నాడా అన్నంత సంతోషంతో వాళ్ళ ముగ్గురి వంక చూసి తానెంతయు ప్రీతినెత్తుకునియన్. ఎంత సంతోషం అంటేట, భీముణ్ణి అయితే కౌగులించుకుని వదిలేశాడు, ధర్మరాజుకైతే నమస్కారం పెట్టి వదిలేశాడు. అర్జునుడిట దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఓసారి ఆ రెండు మోకాళ్ళ కింద చేయి పెట్టి పైకెత్తి ఆడించాట. ఆడించి మళ్ళీ దింపాట. అలాగే నకుల సహదేవులు ఇద్దరినీ కూడా మోకాళ్ళ కింద చేతులేసి పైకెత్తి ఆడించి దింపాట. పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం అంటే అలా ఉంది. కృష్ణ పరమాత్మ ఆజ్ఞాపించినటువంటి సభామంటపాన్ని నిర్మాణం చేసి ధర్మరాజు గారికి బహూకరించడం కోసమని బయలుదేరి వెళ్ళాడు. కొంతకాలం అయింది. అయిన తరువాత ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. రాజసూయం చెయ్యాలి అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ జయించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉండాలి. అటువంటి కోరిక ధర్మరాజు గారి యందు అంకురించడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఒకనాడు నారద మహర్షి వచ్చి, మీ తండ్రి అయినటువంటి పాండురాజు ఊర్ధ్వలోకవాసం చేస్తూ ఇటువంటి యాగము నువ్వు చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. అందుకని భుజబలం కలిగినటువంటి వాళ్ళు, శౌర్యము కలిగిన వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి తమ్ముళ్ల చేత సేవింపబడుతున్న వాడివి కనుక నువ్వు రాజసూయం చేసి సార్వభౌముడవైతే చాలా సంతోషంగా ఉంటుంది, కాబట్టి అటువంటి యాగాన్ని చెయ్యవలసింది అని ఆజ్ఞాపించాడు. అయితే తొందరపడి పెద్ద పెద్ద కార్యాలు ప్రారంభం చెయ్యకూడదు. ఒక పెద్ద కార్యం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి పెద్దలను సంప్రదించాలి. సంప్రదించి ఈ కార్యము మనము సాధించగలిగినదేనా, దీనికి ఏమైనా ప్రతిబంధకాలు ఉంటాయా, భూమండలం మీద ఉండేటటువంటి రాజులందరినీ గెలిస్తే తప్ప చెయ్యడానికి సాధ్యం కానటువంటి రాజసూయాన్ని సంకల్పం చేసిన తరువాత మన చేత ఓడింపబడకుండా ఉండగలిగినంత ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వీరుడు ఎవరైనా ఏ రాజ్యాన్నైనా పరిపాలిస్తున్నవాడు ఉన్నాడా, ఒకవేళ అలా ఉంటే ఆయనని గెలవడానికి ఉన్న మార్గం ఏమి, ఇటువంటి విషయాల గురించి చెప్పగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అంటే ఆయనకి విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. పరిజ్ఞానముతో పాటుగా యువతల వాడి కోరిక తీర్చడానికి కావలసినటువంటి రీతిలో వ్యూహ నిర్మాణం చెయ్యగలిగినటువంటి దక్షత కలిగిన వాడై ఉండాలి. ఇన్ని లక్షణములు ఉన్నవాడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. నీకు అరివీర భయంకరుడైనటువంటి సోదరుడు భీమసేనుడు ఉన్నాడు. ఆ పైన సకలాస్త్ర కోవిదుడు గాంధీవం చేతితో పట్టుకున్నటువంటి అర్జునుడు వేరొక సోదరుడై ఉన్నాడు. ఆ పైన కవలలు నకుల సహదేవులు ఉండనే ఉన్నారు. నీకన్నా ఇటువంటి కోరిక మనసులో పెట్టుకోవడానికి, రాజసూయం చెయ్యడానికి యోగ్యత కలిగినటువంటి వాడు యథార్థమునకు వేరొకడు లేడు. కానీ ధర్మరాజా, ఒక్క విషయం చెప్తాను, బాగా విను.
జరాసంధుడు అనబడేటటువంటి రాజు ఒకడు ఉన్నాడు. అతన్ని గెలవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే ఇప్పటికే అతని యొక్క శౌర్య పరాక్రమాలకి జడిసి ఎందరో రాజులు దేశాలు విడిచిపెట్టి పారిపోయారు. అంతటి అరివీర భయంకరుడైనటువంటి రాజు జరాసంధుడు. ఆ రాజు ఎంతటి పౌరుష పరాక్రమములు కలిగిన వాడంటే ఆయన అనేక మంది రాజుల్ని బంధీకృతుల్ని చేసి తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. ప్రతిరోజు భైరవార్చన చేస్తాడు, ఉగ్రపూజ చేసి ఒక మహారాజుని బలిస్తాడు ఆ భైరవుడికి. అటువంటి ఉగ్రపూజ చేస్తూ ఉంటాడు. ఆయన కారాగారంలో ఇప్పటికే ఎందరో రాజులు ఉన్నారు. తమ రాజ్యానికి వచ్చి ఓడించి వదిలిపెట్టాడు, తమని తీసుకెళ్లి బంధీకృతుణ్ణి చేసి భైరవ పూజలో బలిస్తాడనేటటువంటి భయం చేత ఎందరో రాజులు రాజ్యములు విడిచిపెట్టి పారిపోయారు. అతను ఒక్కడే బలవంతుడైతే వేరు మాట. అగ్నికి వాయువు తోడైనట్టు హంస డిబకులు అనబడేటటువంటి ఇద్దరు ఆయనకి అన్ని వేళలా కొమ్ము కాస్తూ ఉంటారు. పక్కన నిలబడి ఆయనతో పాటుగా యుద్ధాలకు వెడుతూ ఉంటారు. జరాసంధుణ్ణి రక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ ఆయుధము చేత కూడా మరణించరు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.